కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, కార్మిక వర్గానికి నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి 10 కార్మిక సంఘాల నాయకత్వంలో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కలదు. ఆ సమ్మెలో జిల్లాలున్న అత్తునూరు మండలంలో ఉన్న కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాల క్రితం కార్మికులు పోరాటం చేసి 8 గంటల పనిదినం, సౌకర్యాలు, హక్కులు సాధించుకుంటే కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను కుదించి కార్మిక వర్గాన్ని నష్టం చేసే, పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి రావడం అనేది జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు, సౌకర్యాలు, అట్నే సమ్మె చేసే హక్కు, అట్నే పని గంటల పెంపును ఇవాళ పెద్ద ఎత్తున చేయడం వల్ల కార్మిక వర్గానికి నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే ఎజెండాల పక్కన పెట్టి ఈ 29 కార్మిక చట్టాలు ఉండాలి, హక్కులు ఉండాలి, సౌకర్యాలు ఉండాలని చెప్పేసి జరిగే ఈ పోరాటంలో కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వము కార్మికుల కోసం ఆలోచించట్లేదు, 1% ఉన్న పెట్టుబడిదారుల కోసమే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైంది కాదు. 40 కోట్ల మంది కార్మికులకు అన్యాయం చేస్తే రేపు రాబోయే కాలంలో ప్రతిఘటన, పోరాటం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఒకవైపు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంటే కార్మికులకు సంఘీభావంగా అండగా సంపూర్ణ మద్దతు తెలియాల్సిన రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ పని గంటలు 10 గంటలు పెంచుకోవాలని చెప్పేసి 282 జీవోను నిన్ననే మరి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది, విడుదల చేసింది. ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని CIT తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు, ఇది సరైనది కాదు. నువ్వు 2023లో రాష్ట్ర కార్మిక వర్గానికి ఏమి హామీలు ఇచ్చావో ఆలోచించమని చెప్పి చెప్తా ఉన్నాం. 2 ఒకటే దారిలో ప్రయాణం సాగించినట్టు కనబడతా ఉంది. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనాలు పెంచాలని, 29 కార్మిక చట్టాలు ఉండాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి రేపు 9 నాడు జరిగే సార్వత్రిక సమ్మెలో జిల్లా, మండల కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.